వెల్కమ్ బ్యాక్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ పేమెంట్ అండ్ ఈ పోస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ పార్సల్ గురించి తెలుసుకున్నాం. ఎక్స్ప్రెస్ పార్సల్ అయితే మాత్రం 2019 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్రెస్ పార్సల్ అనేది 18/11/2019లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది. 18/11/2019. సో ఎక్స్ప్రెస్ పార్సల్ అనేది 18/11/2019లో అయితే డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మనం జస్ట్ దాని గురించి అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే డిస్కంటిన్యూ చేసినంత మాత్రాన అంతకుముందు ఉన్నటువంటి స్కీమ్స్ గురించి ఎగ్జామ్స్లో ఇవ్వరని చెప్పలేము కదా. సో కాబట్టి జస్ట్ దాని గురించి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్నాం. ఓకేనా. జస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇవాళ క్లాస్లో వచ్చేసి ఈ పేమెంట్. సో ఈ పేమెంట్ గురించి తెలుసుకున్నాం. సో జనరల్గా బ్రాంచ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఈ పేమెంట్ అయితే పెద్ద ఐడియా ఉండకపోవచ్చు, కానీ జనరల్గా సబ్ ఆఫీస్లో అది కూడా ఎవరైనా ట్రాన్సాక్షన్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. జనరల్గా ఈ పేమెంట్ అనేది ఏంటి? ఈ పేమెంట్ ఈ అంటే ఏంటి? ఎలక్ట్రానికల్గా పేమెంట్ చేయడాన్ని దాన్ని ఈ పేమెంట్ అంటారు. జనరల్గా ఈ పేమెంట్స్ అనేవి ఎప్పుడు పేమెంట్ చేస్తారంటే జనరల్గా ఒక బిల్స్, ఏదైనా బిల్స్కి సంబంధించినవి కావచ్చు, తర్వాత ఒక కాలేజ్ కావచ్చు, ఒక స్కూల్స్ కావచ్చు, ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజులు కావచ్చు, ఎగ్జామ్ ఫీజులు కావచ్చు, తర్వాత మన ఈ పేమెంట్లో చూసుకున్నట్టయితే మన యూనియన్స్కి సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా ఉంటాయి, నేను చూశాను. తర్వాత అలాగే మనకు కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించింది వాటి అమౌంట్స్ కూడా లోన్స్ పేమెంట్ చేసేటివి కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ బిల్స్ అంట, తర్వాత ఫోన్ బిల్స్ అంట, తర్వాత ట్యాక్స్లకు సంబంధించిందంట, ఇలాంటివన్నీ కూడా మనం పేమెంట్ చేయొచ్చు. అలాగే జనరల్గా మనం ఒక సిఓడీలు అనేది పేమెంట్ చేస్తాం కదా, క్యాష్ ఆన్ డెలివరీ లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఆ సిఓడీలు పేమెంట్ అనేది ఏ విధంగా చేస్తారు? మనమేమో ఇక్కడ ఎస్ఓలో క్యాష్ తీసుకుని డెలివరీ కొటేషన్ వెంటనే అక్కడికి డెలివరీ ఆఫీస్కి వచ్చేసి ఈ పేమెంట్ ద్వారా పోతుంది అనమాట. సో ఈ పేమెంట్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఎవరికైతే ఆ బిల్లర్స్ కావాలో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏ పోస్ట్ ఆఫీస్ అయితే ఆ బిల్లర్స్, సో ఈ పేమెంట్ ద్వారా మాకు క్యాష్ కావాలి అనేటటువంటి వాళ్ళను ఫస్ట్ బిల్లర్స్ అంటారు. అది నేషనల్ బిల్లర్స్ కావచ్చు లేదా సర్కిల్ బిల్లర్స్ కావచ్చు, ఆ బిల్లర్స్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్కిల్ ఆఫీస్కు, సో ఈ పేమెంట్ అప్రూవ్ చేసేది ఎవరంటే సర్కిల్ ఆఫీస్ సిపిఎంజీ గారికి ఒక లెటర్, రిక్వెస్ట్ లెటరు అండ్ ఒక ప్రొఫార్మా మనం అప్లై చేసినట్టయితే ఒక బిజినెస్ గురించి, మాది ఇలా బిజినెస్ ఉంది అని చెప్పి ఆ బిజినెస్ గురించి వాళ్ళు డిస్కస్ చేసి తర్వాత ఒక ప్రొఫార్మాలో ఫిల్ చేసి ఇచ్చినట్టయితే వాళ్లకు ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక బిల్లర్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏమిస్తారు? బిల్లర్ ఐడి. సో ఈ బిల్లర్ ఐడి ఉండేటువంటి వాళ్ళని బిల్లర్స్ అంటారు, బిల్లర్ ఐడి అంటారు కదా. సో ఆ బిల్లర్ ఐడికి వచ్చినటువంటి అమౌంట్ను ఆ ఈ పేమెంట్ ద్వారా వాళ్ళకి వచ్చినట్టయితే అక్కడ డెలివరీ పోస్ట్ ఆఫీస్లో ఆ బిల్లర్ ఐడి ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే డెలివరీ చేయాలనుకుంటారో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ ద్వారా పేమెంట్ తీసుకుంటారు. సో ఈ పేమెంట్లో వచ్చిన అమౌంట్ను అక్కడ వచ్చేసి చెక్ ద్వారా పేమెంట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోదండి, చెక్ ద్వారా పేమెంట్ ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. బట్ సిఓడి అయితే మనం ఈ పేమెంట్ ద్వారానే అక్కడికి చేరుతుంది అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడికి చేరిన అమౌంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మా పోస్ట్ ఆఫీస్ ఇది, నా దగ్గర బిల్లర్స్ ఉన్నారు, ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకు ఈ పేమెంట్ ద్వారా అమౌంట్ వచ్చింది, మనం ఇక్కడ వచ్చేసి వాళ్ళకు చెక్ ద్వారా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో ఆ విధంగా ఈ పేమెంట్లో బిల్లర్స్ అనేది బిల్లర్ ఐడి ద్వారా అమౌంట్ అనేది చేరుతుంది. ఎవరు శాంక్షనింగ్ ఇచ్చేది, ఎవరు అథారిటీ అంటే అప్రూవ్ చేసేది సిపిఎంజీ గారు పర్మిషన్ ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ పేమెంట్ల వల్ల ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, ఈ పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ డిపార్ట్మెంట్కి ఏ విధంగా పే చేయాలని తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, అప్ టు 1000 వరకు ఒక ఫ్రాక్షను. సో నెక్స్ట్ 1001 నుంచి 2500 వరకు ఒక ఫ్రాక్షను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2051 నుంచి 5000 వరకు ఒక ఫ్రాక్షను. నెక్స్ట్ 5001 అబోవ్ నుంచి ఒక ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా. సో 1000 రూపీస్ వరకు ఉన్నట్టయితే కన్నా 5 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి. తర్వాత ఒకవేళ 1001 నుంచి 2500 వరకు ఉన్నట్టయితే కన్నా 10 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత 2501 నుంచి 5000 వరకు ఈ పేమెంట్ అమౌంట్ ఉన్నట్టయితే 15 రూపీస్ ప్లస్ జిఎస్టీ. తర్వాత 5001 లేదా అంతకుమించి అబోవ్ ఉన్నట్టయితే కన్నా 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి. ఓకేనా. ఇది సింపుల్గా ఈ పేమెంట్ గురించి ఫ్రెండ్స్. తర్వాత ఈ పేమెంట్ గురించి ఎవరైతే ఈ బిల్లర్ వాళ్ళు ఉన్నారో బిల్లర్ ఐడి ఇస్తారు కదా, పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్, ఒక బిల్లర్ ఐడి ఇచ్చిన తర్వాత వీళ్ళే జనరల్గా వాళ్ళకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన వాళ్ళకు సైట్లోంచి లాగిన్ అయ్యి వాళ్ళే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేవి ఒకటి ఉంటుంది, అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో కొన్ని కాలమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ బిల్లర్ ఐడి నెంబర్ ఎంత, వాళ్ళ అప్లికేషన్ ఎంత, అమౌంట్ ఎంత, ఇలాంటి రకరకాల కాలమ్స్లో మొత్తం వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా సర్టెన్ పీరియడ్కి అయినా కానీ ఏదైనా కానీ
వాళ్ళు రిపోర్ట్స్లో చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకేనా, ఇది ఈ పేమెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సో ఈ పేమెంట్ తర్వాత ఈ పోస్ట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పోస్ట్ అంటే సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ పేమెంట్. ఇది ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది. వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట ఇది. సో ఈ పేమెంట్ అంటే పేమెంట్ చేసేది, బట్ ఈ పోస్ట్ అంటే ఎలక్ట్రానికల్గా పోస్ట్ చేయడాన్ని. ఎలక్ట్రానికల్గా పోస్ట్ చేయడం అంటే జనరల్గా ఇప్పుడు వచ్చేసి మనకు ఉన్నటువంటి ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే చాలామందికి మెయిల్స్ కావచ్చు, తర్వాత ఇంటర్నెట్, ఈమెయిల్స్ అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది. బట్ అయినప్పటికీ ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ, ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పటికీ, బట్ వీళ్ళు ఈవెన్ ఇన్ సమ్ రూరల్ ఏరియాస్లో అయితే కన్నా పూర్తిగా ఈమెయిల్స్ వాడే లిటరేట్ పర్సన్స్ ఉండకపోవచ్చు, ఇల్లిటరేట్ పర్సన్స్ కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి సో మెయిన్ రూరల్ ఏరియాస్ను కాన్సన్ట్రేషన్ చేస్తూ అదే ఈ పోస్ట్ను వచ్చేసి అంటే మనం ఎవరికైనా మెసేజ్లు మనం పంపించాలనుకుంటే కన్నా ఎలక్ట్రానికల్గా అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో మనం ఏదైనా ఒక మెసేజ్ను పంపించినట్లయితే ఆ మెసేజ్ అనేది అక్కడ ఉన్నటువంటి రిసిపియంట్కు చేరాలి అంటే కన్నా ఈ పోస్ట్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది. ఈ పోస్ట్ సర్వీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక మెసేజ్ను మనం పంపించినట్లయితే అది ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ అయ్యి అదే మెసేజ్ ఎలక్ట్రానికల్గా ట్రాన్స్మిట్ అయ్యి డెలివరీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో ఫిజికల్గా ఒక హార్డ్ కాపీ అనేది ఆ రెసిపియంట్కి అనేది చేర్చబడుతుంది. మనం ఎవరికైతే పంపించాలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉంటాం. మన ఆంధ్రాలో అయితే జనరల్గా మనం ఏం చేస్తాం, మన కూటమి విజయం సాధించిందని చెప్పి సీఎం గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ విధంగా మనం మెసేజ్లు అయితే ఈ పోస్ట్ మెసేజ్లు పంపించడం జరిగింది. తర్వాత అంతకుముందు అయితే RRR సినిమాకు అవార్డు వచ్చిందని చెప్పి మనం అప్పుడు కూడా రాజమౌళి గారికి, రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి ఈ విధంగా మనం మెసేజ్లు అనేది పంపించడం జరిగింది. మీకు అందరికీ గుర్తుందో లేదో టార్గెట్ ఇచ్చేటప్పుడు. సో ఈ పోస్ట్ మెసేజ్ అని టార్గెట్ అంటే టార్గెట్ అని కాదు, జస్ట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి చేసాం మేమైతే, మాకు గుర్తుంది. ఓకేనా, సరే ఈ పోస్ట్ సో ఆ విధంగా ఈ పోస్ట్ అనేది మనం ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేసి పంపిస్తే కన్నా డెలివరీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి ఎలక్ట్రానికల్ ట్రాన్స్మిట్ అయ్యి అక్కడ వాళ్ళు A4 పేపర్లో ప్రింట్ తీసుకొని ఒక హార్డ్ కాపీ అంటే ఫిజికల్ కాపీని ఆ రెసిపియంట్కి అనేది మనం ఎవరికి పంపించాం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఈ పోస్ట్ మెసేజెస్ అంటారు. సరే ఈ పోస్ట్ మెసేజెస్ అనేది ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఈ పోస్ట్ మెసేజ్ అనేది జనరల్గా ఛార్జెస్ అనేది 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో జనరల్గా వచ్చేసి రీటైల్. సో ఈ పోస్ట్ వచ్చేసి రీటైల్గా ఒకటి. ఓకేనా, తర్వాత వచ్చేసి కార్పొరేట్. సో రీటైల్ కస్టమర్స్కి ఒక రేట్ ఉంటుంది, తర్వాత కార్పొరేట్ కస్టమర్స్కి ఒక రేట్ ఉంటుంది, తర్వాత మెనీ టు వన్ అంటే ఎక్కువ మంది ఒకరికే పంపిస్తే ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఒకరే వన్ టు మెనీ అంటే ఒకే పర్సనే ఎక్కువ మందికి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకే పర్సనే ఎక్కువ మందికి పంపించినప్పుడు రేట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రీటైల్ కస్టమర్స్ ఫ్రెండ్స్. రీటైల్ కస్టమర్స్కి వచ్చేసి సో 10 రూపీస్. వీటి అన్నిటికీ ప్రతి ఛార్జెస్ కూడా GST అనేది కలెక్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రతి ఛార్జెస్ కూడా GST అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. GST ఎంత అండి, ప్రజెంట్ వచ్చేసి 18% ఉంది. మనకు మెయిల్స్ అన్నిటికీ కూడా 18% కలెక్ట్ చేయాలి GST అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఈ పోస్ట్ వచ్చేసి రీటైల్గా 10 రూపీస్ ఒక A4 సైజ్ పేపర్లో ఉన్నటువంటి మ్యాటర్ పంపించడానికి A4 పేపర్లో ప్రింట్ తీసి పంపిస్తే కన్నా 10 రూపీస్ అవుతుంది. ఒకవేళ విత్ ఇన్ ది ఆఫీస్ ప్రిమిసెస్లోనే వాళ్ళు ఈ పోస్ట్ మెసేజ్ పంపించుకుంటే కానీ అందుకు ఎంత అవుతుంది అంటే కన్నా 6 రూపీస్ అవుతుంది. 6 రూపీస్ ప్లస్ GST, ఇక్కడ 10 రూపీస్ ప్లస్ GST అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత కార్పొరేట్ కస్టమర్స్కి అయితే కన్నా 6 రూపీస్ ఒక మెసేజ్కి అయితే కన్నా, ఒక ఈ పోస్ట్ మెసేజ్కి అయితే కన్నా 6 రూపీస్ అవుతుంది కార్పొరేట్ కస్టమర్స్కి. ఒకవేళ 50 లేదా అంతకంటే ఎక్కువ పంపిస్తే కన్నా 5 రూపీస్ అవుతుంది అనమాట. ఒక్కొక్క ఈ పోస్ట్ మెసేజ్కి 5 రూపీస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మెనీ టు వన్ అంటే ఎక్కువ మంది అక్కడ రెసిపియంట్ ఒకరే ఉన్నారు, ఒకరికే పంపించేటట్టయితే కన్నా ఫస్ట్ ఎక్కువ మంది పంపిస్తే ఫస్ట్ పర్సన్కి వచ్చేసి 5 రూపీస్ అవుతుంది ఒక ఈ పోస్ట్ మెసేజ్కి. తర్వాత సబ్సిక్వెంట్గా కూడా 5 రూపీస్ ప్లస్ GST అవుతుంది. సబ్సిక్వెంట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబ్సిక్వెంట్గా 5 రూపీస్ అవుతుంది. ఒకవేళ మనం ఏమైనా వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చేసి మెనీ టు వన్ కానీ 1 to many అని కానీ వాళ్ళకి రెసిపియంట్ ఈమెయిల్ బాక్స్లోకి వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఈ మెసేజ్కి ఏమైనా అటాచ్ చేసినట్టయితే కన్నా ఒక MBకి వచ్చేసి మ్యాక్సిమం ఒక MB అటాచ్ చేయొచ్చు, దానికి వచ్చేసి 5 రూపీస్ అవుతుంది ఒక అటాచ్మెంట్కి వచ్చేసి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
తర్వాత వచ్చేసి 1 to many, ఒకరే ఎక్కువ మందికి పంపించినట్టయితే కనుక ఎక్కువ మందికి పంపించింది 5 రూపీస్. ఫస్ట్ రిసిపియంట్ వరకు పంపించినట్టయితే కనుక 5 రూపీస్ అవుతుంది. తర్వాత సబ్సిక్వెంట్గా రిసిపియంట్స్కి ఎవరైతే పోతుందో వాళ్ళకి పంపించినట్లయితే సబ్సిక్వెంట్గా 3 రూపీస్ ప్లస్ GST అవుతుంది అనేది గుర్తుంది. తర్వాత మనం ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే, ఒక పేపర్ లాంటిది ఏమైనా అటాచ్ చేయాలనుకుంటే 1 MB వరకు వచ్చేసి 5 రూపీస్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఈ పోస్ట్ మెసేజెస్ అండి. సంవత్సరంలో ప్రారంభించారంటే 2004 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ పోస్ట్ అనేది 2004లో స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి మనకు ఈ పేమెంట్ అయిపోయింది, ఈ పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ పార్సల్ అండి. ఎక్స్ప్రెస్ పార్సల్ అంటే జనరల్గా ఆ పేరులోనే మీకు ఇండికేట్ చేస్తాయి ఎక్స్ప్రెస్ పార్సల్. ఎక్స్ప్రెస్ అంటే ఒక స్పీడ్, ఒక ఫాస్ట్ అన్నమాట. ఓకేనా? ఎక్స్ప్రెస్ పార్సల్ అంటే ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్ అండ్ ఫాస్ట్ అంటారు కదా. ఓకే, ఎక్స్ప్రెస్ అంటే వేగంగా సురక్షితంగా వెళ్ళేటటువంటి ఈ పార్సల్స్ని మనం మన పోస్ట్లో వచ్చేసి ఎక్స్ప్రెస్ పార్సల్ అంటారు. ఎక్స్ప్రెస్ పార్సల్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు 18/11/2019లో డిస్కంటిన్యూ చేశారు. బట్ దాని గురించి అయితే తెలుసుకుందాం వాట్ ఏంటి అనేది. ఎక్స్ప్రెస్ పార్సల్ యొక్క మినిమం వెయిట్ ఎంత అంటే 0.5 kgs, మ్యాక్సిమం ఎంత అంటే రీటైల్ కస్టమర్స్కి అయితే కన్నా 20 kgs వరకు బుక్ చేయడానికి వీలు ఉండేది. తర్వాత ఒకవేళ కార్పొరేట్ కస్టమర్స్ కానీ అలాంటి వాళ్ళు అయితే కన్నా 35 kgs వరకు బుక్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ప్రెస్ పార్సల్ అనేది డోర్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఎక్స్ప్రెస్ పార్సల్ అనేది రిటర్న్ టు సెండర్ కానీ డెలివరీ కానీ ఖచ్చితంగా చేయాలి. నో రీడైరెక్షన్ అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్రెస్ పార్సల్కి వచ్చేసి రీడైరెక్షన్ లేదు. తర్వాత ఈ ఎక్స్ప్రెస్ పార్సల్లో వచ్చేసి అడ్వాన్స్ డిపాజిట్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. తర్వాత వాల్యూ పేయబుల్గా కూడా ఎక్స్ప్రెస్ పార్సల్ని బుక్ చేయొచ్చు. అలాగే COD కూడా బుక్ చేయొచ్చు. COD ఎంతవరకు? మ్యాక్సిమం 50,000 వరకు బుక్ చేయొచ్చు. తర్వాత వాల్యూమ్ను బట్టి అంటే దాని ఘనపరిమాణాన్ని బట్టి దాని వాల్యూస్ అనేది ఛార్జెస్ టారిఫ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత ఈ ఎక్స్ప్రెస్ పార్సల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది ఆప్షనల్, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయాలనే అవసరం అయితే లేదు. తర్వాత ఈ ఎక్స్ప్రెస్ పార్సల్లో ఏదైతే ఉందో మనకు జనరల్గా ఇందాక తెలుసుకున్నాం కదా, క్రెడిట్ ఫెసిలిటీ ఉంది, అడ్వాన్స్ డిపాజిట్ ఫెసిలిటీ ఉంది, వాల్యూ పేలుగా చేయొచ్చు, CODగా బుక్ చేయొచ్చు. తర్వాత వాల్యూమ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈ ఎక్స్ప్రెస్ పార్సల్కు అట్ ది టైమ్ ఆఫ్ బుకింగ్ టైంలో కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఈ పేమెంట్, ఈ పోస్ట్ అండ్ ఎక్స్ప్రెస్ పార్సల్ అండి. ఓకేనా? ఎక్స్ప్రెస్ పార్సల్కి వచ్చేసి టారిఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ ఒక టేబుల్ వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఫస్ట్ 500 grams వరకు ఎంత, తర్వాత 500 grams తర్వాత నుంచి ఎవరీ అడిషనల్ 500 grams అప్ టు 5 kgs వరకు ఎంత, తర్వాత 5 kgs తర్వాత ఎవరీ అడిషనల్ 500 grams ఎంత అనేది ఇక్కడ టేబుల్లో అయితే నేను వేశాను. మీరు జస్ట్ నోట్ చేసుకుని చాలు. లోకల్కి వచ్చేసి ఈ టేబుల్ 30, 8 and 10. తర్వాత స్టేట్కి వచ్చేసి 50, 14 and 16. తర్వాత నైబరింగ్ స్టేట్కి వచ్చేసి 60, 18 and 20. తర్వాత అదర్ స్టేట్స్కి వచ్చేసి నైబరింగ్ స్టేట్స్ కాకుండా అదర్ స్టేట్స్కి వచ్చేసి 80 rupees, 20 rupees and 22 rupees. మెట్రో అండ్ స్టేట్ క్యాపిటల్స్ మధ్య ఒకవేళ ఎక్స్ప్రెస్ పార్సల్ బుక్ అయితే కన్నా ఛార్జెస్ అంటే ఫస్ట్ 500 grams వచ్చేసి 70 rupees, తర్వాత 5 kgs వరకు ఎవరీ అడిషనల్ 500 grams వచ్చేసి 18 rupees, తర్వాత 5 kgs తర్వాత ఎవరీ అడిషనల్ 500 grams వచ్చేసి 20 rupees. తర్వాత వచ్చేసి మనం ఢిల్లీ కానీ, గజియాబాద్ కానీ, నోయిడా కానీ, ఫరీదాబాద్ కానీ ఎక్స్ప్రెస్ పార్సల్ బుక్ చేసినట్టయితే 500 grams వరకు 40 rupees. ఒకవేళ నెక్స్ట్ ఎవరీ అడిషనల్ 500 grams అప్ టు 5 kgs వరకు అయితే 10 rupees. తర్వాత 5 kgs అబోవ్ అయితే కనుక ఎవరీ అడిషనల్ 500 grams వచ్చేసి 12 rupees అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.